ఈ ధ్యానం అంటే ఏంటి గురుగారు? ధ్యానం అనేది ఎట్లా చేయాలి మనిషి? వారి యొక్క ధ్యానం అంటే ఇప్పుడు ఫస్ట్ ధ్యానం నేర్పకూడదు శిష్యులకు. ఫస్ట్ పూజా క్రమం అంటే ఓ విగ్రహారాధన, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు చేసుకో. దాని తర్వాత జపం, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం రామాయ, ఓం ఆంజనేయ. తర్వాత పూజ, జపము, ధ్యానం. తర్వాత ధ్యానం. డైరెక్ట్గా ధ్యానం వెళ్ళాలి. వెళితే కూడా మనిషి దెబ్బతింటాడు, ధ్యానం కుదరదు. ఎందుకంటే నన్ను ఎండీలో ఇప్పుడు మీరు ఎండీ పాస్ అయినారు, ఎంబీబీఎస్లో వచ్చి ఎండీ పాస్ అయినారు. నా ఫ్రెండే కదా అని మీరు ఎండీలో మీ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు, కానీ నాకైతే రాదు కదా. అసలు ఏమన్నా అర్థమవుతుందా ఎండీ? ఈ ధ్యానం అనేది చేసేటప్పుడు ఇలా ధ్యాస అనేది ఎక్కడ పెట్టాలి గురుగారు? ఏంటి మనం ఏదైతే చేస్తామో దాని మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హిస్టరీ సబ్జెక్ట్ రేపు రాయాలి ఎగ్జామ్స్, హిస్టరీని గుర్తిస్తాం అంటే మనకున్న హిస్టరీ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఆర్యుల నాగరికత, సింధు నాగరికత నుంచి అప్ టు డేట్ వరకు హిస్టరీ ఉంటుంది. మన సిలబస్ ఏమో అంతవరకు చదివిపోయి పరీక్ష రాయాలి, కానీ నేను మొత్తం హిస్టరీ చదవాలంటే లైఫ్ లాంగ్ చదివినా కాదు. సో మనకు ప్రిస్క్రైబ్ ఉంది, ఏ పాఠాలు ఉన్నాయి ఆ పాఠాలకు చదువుకొని అక్కడి వరకు రాయగలిగితే చాలు. తర్వాత కావాలంటే చదువుకోవచ్చు. అవును. అంటే మీరు చేసినటువంటి ఈ కుండలిని సాధన ఏదైతే ఉందో అసలు ఏంటి గురుగారు? ఈ కుండలిని సాధన అంటే ఏంటి? కుండలిని శక్తి అంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కుండలిని శక్తి అనేది యాక్చువల్గా మనకు వేదాల్లోనే ఉంది. అంటే మనకు వెన్నుపూసలో ఈడా పింగళ రాళ్ళు ఉంటాయి, అవి ఒకదానికి ఒకటి పెను వేసుకొని ఉంటాయి. అంటే మన రైట్ బాడీ అంతా వచ్చి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, లెఫ్ట్ బాడీ అంతా వచ్చి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఒక చక్రాలు అనేటివి ఉంటాయి. అంటే పశువులకు కూడా ఉంటాయి, దాంట్లోకి తెలియదు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం. ఇవి సహస్రారం అనేది లేదు కానీ అంటారు అది మోక్షమేగా. సో ఆగ్నేయం వరకు పోగలడు, కానీ ఆగ్నేయం వరకు పోయిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు ఇప్పట్లో. మళ్ళీ ఎవరైనా తెలియకుండా ఉన్నారేమో నాకు. అంటే కుండలిని జాగృతి చేయాలని దాన్ని సాధన చేశారు గురుగారు? ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే కాదు. చేసేటప్పుడు అడ్డంకులు కూడా చాలా వస్తాయి, చాలా వస్తాయి. దానిలో తట్టుకొని నిలబడాలి. అంటే ఎట్లాంటివి వస్తాయి గురుగారు అడ్డంకులు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరికలు విపరీతంగా వస్తాయి. మనం ఎంత అదుపులో పెట్టుకుంటే అంత కోరికలు పెరుగుతాయి. దాన్ని డిక్రీజ్ చేసుకుంటారు. ఆ కోరిక అవసరమా కాదా? అవసరం కాదు, వదిలి. అది మనకు మంచిగా చెడు వదిలి. అది జీవిత సత్యమా కాదా? కాదు, వదిలి. సో దాంట్లో బాగా డిక్రీజ్ అయిపోతాం మనం. ఎందుకు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దోశలు అంటే చాలా ఇష్టం, ఒక 4-5 తినగలను. 5 రోజులు పెడితే చాలా, ఒకటి తిని చాలు చేసుకోవాలి. లేదంటే వద్దు దోశ, ఏం దాని నుంచి అది దోశ తింటే తప్ప నా శరీరం నిలబడే స్థితిలో అయితే ఏం లేదు కదా. సో ఆ విధంగా 1/1 తగ్గించుకుంటూ రాగలిగితే ప్రతి ఒక్కరూ రాగలరు. శరీరం వదిలేసిన తర్వాత కూడా కొన్ని వేరే ప్రేతాత్మ రూపంలో ఇంకో రూపాల్లో తిరుగుతాయని చెప్తుంటారు. అవి ఎంతవరకు కరెక్టో వాటిని మీరు వాటికి ముక్తి కలిగించి లేదా విముక్తి ఇక్కడి నుంచి బంధనం చేసి పంపించినాయి అన్నమాట చేయొచ్చు, కానీ దానిలో 70 to 80% పోగొసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, ఏదో మనకి ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు, ఆడ ఏం లేదని ఎందుకు చెప్తా, అంత అవుతుంది ఇంత అవుతుంది నేను చేస్తానని పంపిస్తాను. అది చీటింగే కదా. ఏమొస్తుంది దాని నుంచి? నాకు డబ్బు రావచ్చేమో కానీ 1000-10,000 మీకు నష్టమే కదా. అది సొసైటీలో కూడా చిన్న చూపు అవుతుంది. కానీ ఉంటాయి గురువు, తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ట్రాన్స్ఫర్ చేసినారు, నేను ఇక్కడ రిలీవ్ అయినా, అక్కడ పోతే జాయిన్ చేసుకోరు, అప్పుడు నా పరిస్థితి. ఇక్కడేమో రిలీవ్ చేసేసినాడు, ఆడపోతే లేదు మాకు వద్దన్నాడు మా ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్. ఇప్పుడు వాట్ ఈజ్ మై ఫేట్? ఇంకా నేను తిరిగి ఎవరో ఎక్కడ చోటనో చోట ఏదో ఉన్న చోటనో లేదంటే మెడికల్ లీవ్లోనో పోయి తర్వాత చేస్తాను. తక్కువ అటువంటి జరిగేది తక్కువ ఉన్నాయి, బట్ తక్కువ జరుగుతుంది. కానీ మిమ్మల్ని కొన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే శక్తులు వస్తాయి గురుగారి దగ్గరికి? వస్తుంది, కానీ దాన్ని ఎప్పుడూ నేను
99% కమర్షియల్ చేయదు, అవసరం కూడా లేదు నాకు. ఏమో అంటే మీరు పొందిన శక్తులతో మీరు ఏం కావాలంటే అది అయ్యే అవకాశం ఉందా గురుగారు, లేదు దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందా? లిమిట్ ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆకాశం అంతా ఎత్తు ఎదగాలంటే ఎదగదు. ఒకవేళ ఎదుగుతానని చెప్పినా చీట్ పబ్లిక్ అంటే అది ఎక్కడ దాకా ఎదిగే అవకాశం ఉంది గురుగారు? మన స్టేజెస్ బట్టి ఉంటుంది. అది మన కెపాసిటీ మనకు తెలిసిపోతుంది. అది ఇప్పుడు ఆంజనేయునికి చిన్న రూపం వస్తుంది, పెద్ద రూపం కూడా వస్తుంది. అవునండి, అష్టసిద్ధులు. అష్టసిద్ధుల్లో ఇది ఒక సిద్ధి అవుతుంది. అష్టసిద్ధులు వస్తాయని చెప్తారు, కానీ నాకు తెలిసినంత వరకు 90% చీటి పబ్లిక్ వస్తాయి చేస్తాయని ఏదో శిష్యులు పెట్టుకొని చేస్తారు, కానీ నాకు తెలిసినంత వరకు 90% ఉండదు. ఈ కర్ణపిశాచి ఇవన్నీ అంటారు ఏంటి గురుగారు? కొద్ది వరకే, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కొద్ది వరకు ఉంటుంది, కానీ దాన్ని కూడా కమర్షియల్ చేసుకుంటున్నారు. సిద్ధి జరుగుద్దా గురుగారు వాళ్ళకి, చేస్తే సాధన చేస్తే? జరుగుతుంది, కానీ హోల్ హార్టెడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దేంట్లో అయినా అంతే. మీరు ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడు మనం 5 మంది ఉన్నాం, ఇప్పుడు 5 మంది మేము MBBSలో కూర్చుంటాము. ఫస్ట్ ఇయర్లో అందరం ఒకటి వస్తాం. మీరు ఒకరు ర్యాంక్ వస్తుంది, మాకెందుకు రాదు? చెప్పిన లెక్చర్లో తప్పు లేదు, చదివే మాదా తప్పు. మీరు కష్టపడి చదువుతున్నారు, మీకు వచ్చిన మాకు చదవలే కాబట్టి రా. ఈ కలికాలము ఇదంతము ఇవన్నీ అంటారు కదా కూడా, ఏంటి అసలు ఈ యుగం ఎంతవరకు ఉంది? ఈ కలియుగం ఏంటి? కలియుగం అయితే ఉంది, ఇంకా డిస్ట్రాయ్ అవుతుంది, ఇంకా ఇప్పటికే డిస్ట్రాయ్ అయింది, ఇంకా డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ ఇంకెంత వరకు ఉంటుంది అసలు? మొత్తము అంతం అయ్యే మానవ జాతి మొత్తం అంతమయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మామూలు సైంటిఫిక్ ప్రకారము ఈ ఎథలాజికల్గా కానీ దీంట్లో కానీ చూసుకుంటే క్రీస్తు తర్వాత 12,000 సంవత్సరాల వరకు ఈ కలియుగం ఉంటుంది. 12,000 తర్వాత క్లోజ్. బట్ ఇప్పుడు మనం దీంట్లో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగంలో ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు కలియుగం. ఎందుకంటే ఐస్ పీరియడ్ అనేది ఎవ్రీ 10,000 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇంతకుముందు 10,000 ఏళ్ళ కిందట ఐస్ యుగం వచ్చినప్పుడు డైనాసరస్ అవన్నీ చనిపోయినాయి, మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇప్పుడు 5,000 చిల్లర ఉంది. ఇప్పుడు మళ్ళీ 10,000 వచ్చిందనుకో, మళ్ళీ ఐస్ యుగం వస్తుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జనరేషన్.